హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధికా కళ్యాణ్ ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నాకు తెలిసి చాలా 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 నెలలు అయిపోయింది నేను బ్లాగ్స్ చేసి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను ఎక్కడికైనా వెళ్ళింది కానీ లేకపోతే ఏమన్నా మంచి ట్రిప్స్ అలాంటివి అయితే ఏమీ జరగలేదు. సో అందువల్ల నేను ఏమీ వ్లాగ్ చేయలేకపోయాను. సో ఈరోజు అయితే మాత్రం చాలా చాలా మంచి వ్లాగ్ చేయాలనుకుంటున్నాను. లైక్ చాలా రోజుల తర్వాత నేను మా హస్బెండ్ మాల్దీవ్స్ వెళ్తున్నాము. సో మాల్దీవ్స్ వ్లాగ్ కంప్లీట్గా చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా ఈ మాల్దీవ్స్ వ్లాగ్ ఎందుకు చేయాలి అనుకుంటున్నానంటే, మేము మాల్దీవ్స్ వెళ్ళాలి అనుకున్నప్పుడు నేను చాలా వీడియోస్ చూశాను. లైక్ అక్కడ ఏం చేయాలి, ఏముంటాయి, ఎలా వెళ్ళాలి, ఏ హోటల్స్ బాగుంటాయి, ఏ ఐలాండ్స్ బాగుంటాయి అనేది నాకు లైక్ దేర్ ఆర్ మెనీ చాలా ఉన్నాయి యూట్యూబ్లో. కానీ పర్టికులర్గా మనకి అంటే తెలుగులో ప్రాపర్ వ్లాగ్ నాకు కనిపించలేదు. సో నేను అప్పుడు డిసైడ్ అయ్యాను పక్కా ఈ వ్లాగ్ చేయాల్సిందని. నేనైతే ఇన్ఫర్మేషన్ దీని గురించి బెంగళూరు నుంచి బయలుదేరుతున్నాను. ఎందుకంటే నేను ఉండేది బెంగళూరులో, మీకు తెలుసు కాబట్టి నేను బెంగళూరు నుంచి బయలుదేరుతున్నాను. బెంగళూరులో నాకు 1:10కి ఫ్లైట్ ఇండిగో తీసుకున్నాను, డైరెక్ట్ ఫ్లైట్. 1.5 hour జర్నీ ఇక్కడ నుంచి. సో మ్యాక్సిమం మీరు డైరెక్ట్ ఫ్లైట్స్ తీసుకోండి. సో మా హస్బెండ్ దుబాయ్ నుంచి మాల్దీవ్స్ వస్తున్నారు. సో ఇంకా అక్కడి నుంచి లైక్ నేను ముందుగానే సీట్ కూడా రిజర్వ్ చేసుకున్నాను, ఫుడ్ కూడా బుక్ చేసేసుకున్నాను. సో అండ్ టెర్మినల్ 2, బెంగళూరు టెర్మినల్ 2 ఎయిర్పోర్ట్కి రావడం ఫస్ట్ టైం. చాలా 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 బాగుంది. ఎయిర్పోర్ట్ అంతా కంప్లీట్ బ్యాంబో ట్రీస్ తోటి అండ్ గ్రీనరీతో చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడి నుంచి వచ్చేసి మీకు అంతా ఎయిర్పోర్ట్ చూపిస్తాను. మన బెంగళూరు ఇంటర్నేషనల్ టర్మ్ 2 ఎయిర్పోర్ట్ చూపిస్తాను. అండ్ ఫ్రమ్ దేర్ కంప్లీట్ మాల్దీవ్స్ వ్లాగ్. ఇది కొంచెం పెద్దగా ఉండొచ్చు బట్ చాలా యూజ్ అవుతుంది. టిల్ ఎండ్ వరకు చూడండి. ఉంటాను మరి. ఇక్కడి నుంచి మాల్దీవ్స్లో కలుద్దాం. సో ఫైనల్గా మనం బెంగళూరు టెర్మినల్ 2 ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. నన్ను డ్రాప్ చేయడానికి అమ్మ, తమ్ముడు, పిల్లలు అందరూ వచ్చారు. వాళ్ళ కార్లో ఉన్నారు. సో దిస్ ఈజ్ టెర్మినల్ 2 ఎయిర్పోర్ట్ అనమాట. ఇది టెర్మినల్ 2 ఎయిర్పోర్ట్ అండి. సో ఇక్కడ వచ్చేసి మన డిపార్చర్స్ ప్లేస్. ఇక్కడ మన పాస్పోర్టు, టికెట్ ప్రాపర్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసి పంపిస్తారు. అండ్ చెప్పాను కదా, ఎయిర్పోర్ట్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి నా చిన్న కూతురు మా మమ్మీని అటు ఇటు ఇటు అటు వీర లెవెల్లో తిప్పేస్తుంది. అండ్ ఏంటంటే అంతా ఎయిర్పోర్ట్ చూపిస్తుంది అనమాట మా మమ్మీకి. అండ్ హియర్ ఈజ్ మై లగేజ్. ఒక చిన్న సూట్ కేస్ అండ్ ఒక పెద్ద సూట్ కేస్. కానీ దీంట్లో స్టఫ్ అంతా కళ్యాణ్దే ఉంది. అండ్ టెర్మినల్ 2 లోపల, ఎయిర్పోర్ట్ లోపలికి ఎంటర్ అయిపోయాను. చాలా ఎక్సైటింగ్గా ఉంది. నాకైతే చాలా చాలా నచ్చింది టెర్మినల్ 2 ఎయిర్పోర్టు. అండ్ బ్యూటిఫుల్గా ఉంది. ఎప్పుడు కళ్యాణ్ని ఫ్లైట్ ఎక్కించడానికి వచ్చినప్పుడల్లా అనుకుంటూ ఉంటాను నేను వెళ్ళాలి అని. ఫైనల్గా అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసేసి ఇంటర్నేషనల్ డిపార్చర్స్ ప్లేస్ అనమాట. లగేజ్ వేసేసి నేను లోపలికి ఇంకా ఎంటర్ అవ్వాలన్నమాట. అండ్ హియర్ ఈజ్ మై బోర్డింగ్ పాస్. లోపలైతే చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అంతా కూడా భలే ఉందండి. ఎయిర్పోర్ట్ లోపల బ్యూటిఫుల్గా ఉంది. అండ్ నేను మీ అందరికీ ఎయిర్పోర్ట్ ఎట్లయినా చూపించాలి అని ఇలా చిన్న చిన్న క్లిప్స్ తోటి అలా చిన్న చిన్న షార్ట్స్ తీసుకుంటూ వెళ్ళానమాట. ఎయిర్పోర్ట్ అంతా కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మనం అలా షాపింగ్ చేసుకుంటూ అలా చూసుకుంటూ ఇలా అలా 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 తిరుక్కుంటూ వెళ్ళే లోపల మనకు కావాల్సిన బెంగళూరు డ్యూటీ ఫ్రీ వచ్చేసింది. మీకు తెలుసా, డ్యూటీ ఫ్రీ లోపల కూడా ఇలా అంత మంచి గ్రీనరీ అరేంజ్ చేశారండి. చూడండి, చిన్న చిన్న వాటర్ ఫాల్స్. ఇది కూడా వాటర్ ఫాల్సే. సో ఇలా బ్యూటిఫుల్గా ఉండే వాటర్ ఫాల్స్ కూడా డ్యూటీ ఫ్రీ లోపల కూడా ఉన్నాయి. అలా చూసుకుంటూ నేను ఇంకొక అద్భుతమైన ప్లేస్ చూసేసాను. అదేంటంటే దిస్ ఈజ్ ద వన్. అది ఓన్లీ పర్టికులర్గా చాలా బాగుంది ఆ ప్లేస్. అంత బ్లూ కలర్లో, షాప్స్ అంతా కూడా బ్లూ కలర్లో చాలా బాగుంది. అండ్ నాకైతే చాలా చాలా నచ్చింది ఎయిర్పోర్ట్. అండ్ హియర్ ఈజ్ ద మెయిన్ షాపింగ్ ఏరియా అనమాట. సో మీకు తెలిసిందే కదా, డ్యూటీ ఫ్రీ లోపలంటే యూజువల్లీ పర్ఫ్యూమ్స్, మందు బాటిల్స్, చాక్లెట్స్ అన్నీ ఉంటాయని మీకు తెలిసిన విషయమే. అండ్ యాక్చువల్గా డ్యూటీ ఫ్రీలో కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. కానీ మన లగేజ్లో ఎక్కువైపోయి క్యారీ చేయలేకపోతే ఎక్సెస్ కావాలి అనుకుంటే మనం హ్యాపీగా డ్యూటీ ఫ్రీలో షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే నాకు ఏనుగైతే ఎంత అందంగా ఉందంటే, అండ్ డెకరేషన్ అయితే అల్టిమేట్గా చేశారు. బికాస్ వ్యాలంటైన్స్ డే మొన్నే అయిపోయింది కదా, చాలా చాలా బ్యూటిఫుల్గా చేశారనమాట ఎయిర్పోర్ట్ లోపల డెకరేషన్ అంతా కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి గేట్స్, మనకి బోర్డింగ్ గేట్స్ ఓపెన్ అయిపోయినాయి అనమాట. సో నేను అలా నడుచుకుంటూ బోర్డింగ్ పాస్ తీసుకొని లోపలికి వెళ్తున్నాను. నాకైతే
చాలా నచ్చింది ఎయిర్పోర్ట్ అయితే మాత్రం. సో ఇక్కడ వచ్చేసేసి నా ఇండిగో ఫ్లైట్, యాక్చువల్లీ ఇది నా ఫ్లైట్ కాదులేండి, బట్ చెప్పాను కదా ఇండిగో నా ఫ్లైట్. సో ఇంకొక ఇండిగో టేక్ ఆఫ్ అవ్వడానికి రెడీ అవుతుంది. అండ్ హియర్ ఈస్ నేను లోపలికి వెళ్తున్నాను ఫ్లైట్ ఎక్కడానికి. సో ఇప్పుడు మనం ఫ్లైట్ లోపలికి ఎంటర్ అయిపోయామన్నమాట. సో నాది వచ్చేసేసి D9 అనమాట. నేను యాక్చువల్గా చేసిన మిస్టేక్ విండో సీట్ తీసుకోలేదన్నమాట. కానీ ఫ్లైట్లో ఖాళీ ఉండటం వల్ల నాకు హ్యాపీగా విండో సీట్ దొరికి ఇలాంటి అందమైన క్లిప్స్ నేను షూట్ చేయగలిగాను. అలా మనం మాట్లాడుకుంటున్నామో లేదో అప్పుడే మనము మాల్దీవ్స్లోకి ఎంటర్ అయిపోయాం తెలుసా. మాల్దీవ్స్ వచ్చేసిందని చెప్పేసి ఫ్లైట్లో చెప్పేశారనమాట. ఎక్కడ అని చూస్తుండగానే అందమైన ఐలాండ్స్ నాకు కంటపడ్డాయి. దూరంగా ఉన్నాయి చూసారు కదా, చిన్న చిన్న ఐలాండ్స్. ఎంతో బ్యూటిఫుల్గా ఉందో కదా ఐలాండ్. సో అది చాలా దూరంగా ఉంది. అయినా ఒక చిన్న క్లిప్ చాలా జూమ్లో పెట్టి తీసాను అనమాట. సో ఇది చిన్న చిన్న ఐలాండ్స్. ఇక్కడ చూడండి ఇంకా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఐలాండ్ అంతా చూస్తుంటే వావ్ అన్నట్లు ఉంది. అలా చూస్తూ ఉండిపోయాను. అండ్ ఇక్కడ డబల్ కలర్ అంటే 2 కలర్స్ వాటర్ చూస్తే అబ్బా ఉందండి. అసలు ఆ కలర్ న్యాచురల్గా ఎలా వచ్చింది ఏంటి అసలు ఏమీ అర్థం కాలేదు తెలుసా. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఫ్లైట్లో నుంచి చూస్తుంటే చాలా అందంగా ఉంది. సో అలా మాట్లాడుకుంటూనే ఉన్నాము. మనకు ల్యాండింగ్ రెడీ అయిపోండి అని చెప్పేశారు. ఆ ల్యాండ్ అవుతున్నప్పుడైతే నా టెన్షన్ చూడాలి, బికాజ్ వాటర్ ఇలా టచ్ అయిపోతుందేమో ఫ్లైటు అన్నట్టుంది. నాకైతే చాలా భయం వేసేసింది. అండ్ అలా 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 చిన్నగా డింగ్ అని ల్యాండ్ చేసేసాడు. ఐ వాజ్ సో ఎక్సైటింగ్. ఒకటి మాల్దీవ్స్ అనే ఎక్సైటింగ్ అయితే, రెండోది నేను నా కళ్యాణ్ని కలుస్తున్నానని ఇంకా సూపర్ ఎక్సైటింగ్లో ఉన్నాను. సో హ్యాపీగా ల్యాండ్ అయిపోయాను. చాలా భయపడ్డాను. ఫైనల్లీ ల్యాండ్ అయ్యాను. ఇది నా ఫ్లైట్ అనమాట. అందరూ దిగుతూ ఉన్నారనమాట. నేను ఆల్రెడీ దిగేసాను కాబట్టే కదా షూట్ చేయగలుగుతాను. నేను ఆల్రెడీ దిగేసేసి వచ్చే వాళ్ళని షూట్ చేస్తూ ఉన్నానన్నమాట. అండ్ ఇక్కడ బస్ ఎక్కించుకొని మనల్ని ఎయిర్పోర్ట్ దగ్గరికి తీసుకొని వెళ్ళిపోతారనమాట. ఇదంతా ఎయిర్పోర్ట్, చాలా చిన్న ఎయిర్పోర్ట్ మాల్దీవ్స్. యాక్చువల్గా చెప్పనా, నేను ఫ్లైట్ దిగిన దగ్గర నుంచి పక్కనే ఉంది ఎయిర్పోర్ట్. హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి అలా బస్సులో తీసుకెళ్తున్నారు. అండ్ ఇది వచ్చేసి మన ఇండియన్ ఆర్మీ ఫ్లైట్. అక్కడ ఉన్న వాళ్ళంతా మన ఆర్మీ పీపుల్. ఎంత బాగున్నారో. అండ్ ఇక్కడ వచ్చేసేసి మనకి ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిపోయాం. మాల్దీవ్స్ ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిపోయాం అనమాట. ఇక్కడ మనకి ఇమిగ్రేషన్ చేసి మనల్ని ఎయిర్పోర్ట్లో నుంచి బయటికి పంపించేశారు. దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ మాల్దీవ్స్. ఇది మా లగేజ్ అండ్ మా కళ్యాణ్. హే హే ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది మాల్దీవ్స్ అయితే. అండ్ ఇక్కడి నుంచి వచ్చేసి ఎయిర్పోర్ట్ ఆపోజిట్లోనే ఇదంతా అనమాట. బోట్స్ ఇలా ఉంటాయి. ఆ బ్లూ వాటర్ చూస్తుంటే అబ్బా ఎంత బాగుందంటే చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మా బోటు. నాకు నిజం చెప్పాలంటే వాటర్ అన్న బోట్ అన్న చాలా భయం. మా బోట్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. అమ్మా నేనైతే చూడండి మా ఆయనేమో హ్యాపీగా ఖుషీగా అని గంతులేస్తున్నాడు స్పీడ్ బోట్లో. నాకైతే టెన్షన్ మామూలుగా లేదు. బట్ కళ్యాణ్ కోసం ఐ హ్యావ్ టు డూ ఇట్ అని చెప్పి చేశాను. కానీ నేను భయపడినంత సీన్ అయితే ఏమీ లేదు స్పీడ్ బోటు. నాకు వాటర్ అన్నా స్పీడ్ బోట్ అన్నా చాలా భయం. కానీ అంత సీన్ అయితే ఏం లేదు. చాలా చాలా బాగా తీసుకెళ్ళాడు. యాక్చువల్గా మాల్దీవ్స్ స్పీడ్ బోట్స్ వచ్చేసి హైలీ ఎక్విప్మెంట్ తోటి అండ్ హైలీ సేఫెస్ట్ బోట్స్ అంటండి. నేను చాలా ఎంజాయ్ చేశాను. థ్యాంక్స్ టు మై హబ్బీ యాక్చువల్లీ చెప్పాలంటే. అండ్ వన్ మోర్ ప్లేస్ ఇక్కడ చూడండి, మీకు డబల్ కలర్ క్లియర్గా కనిపిస్తుంది చూడండి. అసలు ఆ వాటర్ అయితే క్లియర్గా ఉన్నాయండి వాటరు. ఎంత బాగుందంటే చాలా చాలా నచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇవి ప్రైవేట్ ఐలాండ్స్ అనమాట. మేము తీసుకుంది పబ్లిక్ ఐలాండ్లో హోటల్ అయితే, బట్ ఇది వచ్చేసేసి ప్రైవేట్ ఐలాండ్ అనమాట. అది వాళ్ళకి ప్రైవేట్గా ఉంటుంది ఐలాండ్. అక్కడికి ఎవరైతే రూమ్ తీసుకున్నారో వాళ్ళకి మాత్రమే పర్మిషన్ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ చూసారా ఎంత క్లియర్గా తెలిసిపోతుందో డబల్ కలరు. అండ్ సమ్ ప్లేసెస్లో అయితే మేము 3-4 కలర్స్ కూడా చూసాము. అలా చూస్తూ ఉండిపోయానండి. చాలా బాగుంది. అలా అనుకుంటూ ఉండగానే మేము
వచ్చేసాము, రీచ్ అయిపోయాం. మాఫుషి మేము తీసుకున్న ఐలాండ్ వచ్చేసి మాఫుషి. చాలా చాలా ఫేమస్ ఐలాండ్ అండి, మాల్దీవ్స్లో చాలా ఫేమస్ ఐలాండ్ మాఫుషి అనమాట. ఇక్కడ చూడండి, ఇది మా బోటు, మా లగేజ్ అంతా కింద దించుతున్నారు. కానీ ఇక్కడ మా కోతి మాఫుషి దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ ఫొటోస్ కోసమని రెడీ అయిపోయాడు. చూడండి, కోతి అని ఎందుకన్నా అర్థమైంది అనుకుంటాం మీకు ఇప్పుడు. సో అలా మాల్దీవ్స్ స్ట్రీట్స్లోకి ఎంటర్ అయిపోయాము. యాక్చువల్గా మమ్మల్ని పిక్ చేసుకొని లగేజ్ ఇదిగోండి వాళ్ళు అలా తీసుకెళ్ళిపోతారు, మనం నోరు మూసుకొని నడుచుకుంటూ హోటల్ దగ్గరికి వెళ్ళాల్సిందే అనమాట. కానీ మా ఐలాండ్ వచ్చి జస్ట్ 2 కిలోమీటర్సే ఉంటుంది మొత్తం. అండ్ అలాగా మేము హోటల్ లోపలికి ఎంటర్ అయిపోయాము. హోటల్ లోపలికి ఎంటర్ అయిపోగానే మాకు చక్కగా మంచి మ్యాంగో జ్యూస్తో వెల్కమింగ్ పలికారు. అలా మ్యాంగో జ్యూస్ తీసుకొని సేద తీర్చుకొని అలా ఒక 5 మినిట్స్ కూర్చొని మా ఆయన నానా రకాల ఫోటోలు వీడియోలు అవి ఇవి తీసుకుంటూ ఉంటే మాకు రూమ్ రెడీ అయిపోయిందని పిలిచారు. అలాగా రూమ్లోకి టింగమని ఎంటర్ అయిపోయాము. రూమ్ అయితే చాలా బాగుంది, మా రూమ్ నెంబర్ 107. ఇది మా రూము. అండ్ వెల్కమింగ్ చూసారు కదా, అద్దిరందిందండి. వెల్కమ్ చూసారు, చిన్న చిన్న లీవ్స్ తోటి మన కాగితాల పూలు అంటారు కదా, ఆ కాగితాల పూలతో ఎంత అందంగా రెడీ చేశారో చూడండి. అసలు తెలుసా మీకు, ఆ బెడ్ని అలా తీసేయాలి అంటే ప్రాణం పోయిందండి. ఆ డెకరేషన్ తీసేయాలంటే ఎంత అందంగా ఉందో. అలా కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా మేము నైట్ చక్కర్లు కొట్టడం స్టార్ట్ చేస్తాం. మేమున్న ఏరియాలో నైట్ టైం అలా వాకింగ్కి వెళ్తూ ఉంటే ఈ అందమైన డెకరేషన్ కనిపించిందండి. చూసుకుంటూ వెళ్తూ ఉన్నామన్నమాట. నేను మా ఆయన చేతిలో చెయ్యి వేసుకొని అలా వాకింగ్ చేస్తుంటే ఎంత బాగుందో తెలుసా, చాలా బాగుంది. అలా వాక్ చేసుకుంటూ కాసేపు చక్కగా మేము బీచ్ దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. బీచ్ దగ్గర అయితే చాలా అందంగా ఉంది. ఆ చల్ల గాలిలో కాసేపు కూర్చొని అలా సేద తీర్చుకొని రూముకు బయలుదేరి వెళ్ళిపోయాము. బాగున్నారు కదండి, మన ఈ మాల్దీవ్స్ ట్రిప్లో 2nd డే వ్లాగ్ అనమాట ఇది. సో ఈరోజు అంటే ఈసారి నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ వీడియోస్ తీసేసుకుంటూ వెళ్ళిపోతున్నాను, తర్వాత వాయిస్ డబ్బింగ్ ఓవర్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి చోట చాలా 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 డిస్టర్బెన్స్గా ఉంది, బాగా సౌండ్స్ వస్తున్నాయి. సో అలా జస్ట్ క్లిప్స్ తీసుకుంటూ వెళ్ళిపోతున్నాను, తర్వాత వాయిస్ డబ్బింగ్ చేస్తాను. సో ఈరోజు వచ్చేసి మేము షార్క్స్ హంటింగ్ అనే ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. అక్కడ మనల్ని షార్క్ దగ్గరికి తీసుకొని వెళ్తారంట. చూద్దాము. ఇంక ఇక్కడి నుంచి నార్మల్ షార్ట్స్ తీసుకుంటూ వెళ్ళిపోతాను, అక్కడ తర్వాత వాయిస్ డబ్బింగ్ ఓవర్ ఇస్తాను. సీ యూ. సో ఈ ఎక్విప్మెంట్ అంతా మనల్ని షార్క్స్ దగ్గరికి తీసుకెళ్ళడానికి రెడీ చేస్తున్న ఎక్విప్మెంట్. ఇవన్నీ వేసుకొనే మనము షార్క్స్ దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే చాలా కష్టం అనమాట. ఇవన్నీ వేసుకొని షార్క్స్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. సో ఇవన్నీ వేసుకుంటేనే మనల్ని వాటర్ లోపలికి తీసుకెళ్ళడానికి వీలవుతుంది. అండ్ అక్కడి నుంచి మేము మా ఐటమ్స్ మేము పట్టుకొని రెడీగా బోట్ ఎక్కడానికి వెళ్ళిపోయామన్నమాట. సో అందరం బోట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ బోటు ఎక్కేసాము. ఇక్కడ వాళ్ళు టోటల్గా ఒక 4 మెంబర్స్ ఉన్నారు. ఆ 4 మెంబర్సు మేము ఏం చేస్తామో, మీరు ఎలా ఉండాలి, మేము చెప్పిన రిస్ట్రిక్షన్స్ అన్నీ మీరు ఫాలో అవ్వకపోతే చాలా ఇబ్బంది పడతారు అని వాళ్ళు మాకు చెప్తూ ఉన్నారనమాట. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు పరిచయం చేసుకుంటున్నారు. నేను ఇది, తను అది, అంటే నేను మీకు హెల్ప్ చేస్తాను, నేను వీడియో తీసే అబ్బాయిని, ఆ తర్వాత ఒక అతను వచ్చేసి బోట్ డ్రైవ్ చేస్తాడు అని వాళ్ళ గురించి వాళ్ళు పరిచయం చేసుకొని అక్కడ మనం తీసుకోవలసిన జాగ్రత్తలు కూడా చెప్తున్నారు. షార్క్స్తో కదండి, తమాషాలు చేస్తే మన ప్రాణాలకే ప్రమాదం అని చెప్తున్నారు. మేము చెప్పినట్టు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, మనం జాగ్రత్తగా ఉంటే అవి మనల్ని ఏమీ చెయ్యవు అని చాలా జాగ్రత్తలు చెప్తున్నారు. ఇప్పుడు బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా బాగుంది బోట్లో వెళ్తుంటే. ఎంత భయపడ్డానో స్పీడ్ బోట్ అంటే, అంతే హ్యాపీగా కూడా ఉంది బోట్లో వెళుతూ ఉంటే. సో ఇలా చిన్న చిన్న క్లిప్స్ని తీసుకుంటూ అలా సరదాగా బయలుదేరిపోయామన్నమాట. బయలుదేరుతున్నప్పుడు మళ్ళీ చెప్పాను కదా, బ్యూటిఫుల్గా ఉండే డబల్ కలర్ బ్లూ వాటర్స్ చూసుకుంటూ హ్యాపీగా స్టార్ట్ అయిపోయాము. ఏం చేశారంటే ఇప్పుడు మనం అనుకున్న షార్క్స్ ప్లేస్కి తీసుకొని వచ్చేసారు. ఇక్కడ మనం బస్సులు ఎలా అయితే పార్క్ చేస్తామో, ఫ్లైట్స్ ఎలా అయితే పార్క్ చేస్తామో, వాటర్లో వీళ్ళు బోట్లు కూడా అలానే పార్క్ చేసేసారండి.
పార్క్ చేసేసి అందరికీ చెప్తున్నారనమాట, మీరు జాగ్రత్తగా ఉండాలి, మేము ఇచ్చిన ప్రతి ఎక్విప్మెంట్ వేసుకొని మీరు వాటర్లో దిగాలి, అండ్ మీకు భయం వేస్తే గనక మాకు ముందే చెప్పండి, భయంతో వాటర్లో దూకేయద్దు అని చెప్తున్నారనమాట. సో మా ఆయన ముందు నేనే దూకుతా అన్నట్టు ఆయన ఎక్విప్మెంట్ వేసుకొని రెడీ అయిపోయారు చూడండి దూకటానికి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఎక్విప్మెంట్ వేసుకున్న తర్వాత ఫస్ట్ మనం వాటర్లో దింపుతారు. వాటర్లో దింపిన తర్వాత వాళ్ళు మనతోనే ఉంటారు, మనం భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. సో వాళ్ళు మనల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. అలా ఫస్ట్ మనల్ని దిగగానే వాటర్లో ఎవరికైనా టెన్షన్ ఉంటుంది, మరి సముద్రం మధ్యలో భయం కాక ఏముంటుందండి చెప్పండి. అలా మన పక్కనే ఉండి ఫస్ట్ వాళ్ళు మన హార్ట్ బీట్ని చెక్ చేసి నీట్గా మీరు ఫస్ట్ రిలాక్స్ అవ్వండి వాటర్లో అని వాళ్ళు మనకి చెప్తున్నారనమాట. అప్పుడే షార్క్స్ దగ్గరికి వద్దు, మీరు ముందు కొంచెం రిలాక్స్ అవ్వండి, ఆ తర్వాత మనము షార్క్స్ దగ్గరికి వెళదాము. షార్క్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏమేమి చెయ్యాలి అనేది కూడా వాళ్ళు మనకు చెప్తున్నారు. మీరు చూస్తున్నారు కదా పక్కన షార్కులు చూసారా అవి. సో ఈ ప్లేస్ అంతా కూడా మనకి షార్క్స్ అంటే ఓన్లీ షార్క్స్ ఉంటాయి అన్నమాట. అక్కడికి మనల్ని తీసుకొని వెళ్ళి లోపల వాటర్ లోపలికి తీసుకొని వెళ్ళి షార్క్స్ని చూపిస్తారు మనకి. అందుకే ఆ బోట్లన్నీ కూడా అలా పార్క్ చేస్తున్నాయి. ఒక్కొక్క బోటు అయిపోగానే రెండో బోటు షార్క్స్ని చూపించడానికి తీసుకొని వెళ్తారనమాట. ఇప్పుడు వాళ్ళు లోపలికి తీసుకెళ్ళడానికి కళ్యాణ్ని మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నారు. కళ్యాణ్ అయితే ప్రిపేర్ అయిపోయాడు. ఇక్కడ నేను కూడా వీర లెవెల్ అంతా ఎక్విప్మెంట్ వేసుకున్నాను కానీ వాటర్లోకి అయితే దిగలేదు. నేను చెప్పాను మీకు ఆల్రెడీ, నాకు వాటర్ అంటే చచ్చేంత భయం అని. అయినా సరే చూద్దాంలేని వేసుకున్నా. కానీ ఈ లోపల చూసారా మా ఆయన వీడియోలు బయటికి వీర లెవెల్లో వచ్చేసినాయి. ఆయన లోపలికి వెళ్ళిపోయి వాటర్ లోపల చూసారా షార్క్ చూసారా ఎంత దగ్గరగా ఎలా వెళ్తుందో చూసారా. ఈ వీడియోస్ అయితే వాళ్ళు చూపిస్తుంటే నాకు ఎంత నచ్చిందో, చాలా నచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి డ్రోన్ షాట్స్. ఈ డ్రోన్ షాట్ మనల్ని వాళ్ళు ఉండరు మన పక్కన, అలా మనల్ని వదిలేస్తారు. ఆ షార్కులు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. వాళ్ళు చాలా ధైర్యం ఉంటేనే ఇది చెయ్యండి అని చెప్పారు. ఇంక అక్కడి నుంచి మనల్ని ఒక ప్రైవేట్ ఐలాండ్కి తీసుకొని వచ్చారనమాట. మధ్యాహ్నం అయిపోయింది, మా షార్క్స్ది అంతా విజిటింగ్ అంతా అయిపోయేసరికి మధ్యాహ్నం అయింది. సో ఒక ప్రైవేట్ ఐలాండ్కి లంచ్ కోసం తీసుకొని వచ్చారు. అలా ప్రైవేట్ ఐలాండ్కి వచ్చాము. మా వారు ఊరికే నువ్వు అలా నిల్చోనుండు, ఒక చిన్న క్లిప్స్ తీస్తాను, షార్ట్స్ తీస్తాను అని చెప్పి ఒక చిన్న క్లిప్ తీశారు. ఇంకోటి తెలుసా, ఈ ప్రైవేట్ ఐలాండ్లో ఎవరి ఐలాండ్ వాళ్ళదే, వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం దీంట్లో ఆడుకోవడానికి కూడా లేదంటండి. ఒక ఫోటో తీసుకోవడానికి కూడా మేము వాళ్ళ పర్మిషన్ తీసుకొని అలా ఒక చిన్న క్లిప్ తీసుకున్నాం. వాళ్ళు భోజనం పెట్టిన తర్వాత ఇలా మా వారు హ్యాపీగా సేద తీరుతూ ఉన్నారు. ఇది అయిపోయిన తర్వాత మెయిన్ది ముందుంది, రండి చూపిస్తా ఏంటనేది. చూసారా ఇక్కడ స్ట్రింగ్ ఫిషెస్ అండి, ఇవన్నీ స్ట్రింగ్ ఫిషెస్. అవి చాలా ఫ్రెండ్లీ అంట, ఏమీ చెయ్యవంట. కానీ ఆ స్ట్రింగ్ మీద అంటే ఆ తోక ఉంది చూశారు, పొడుగుటి తోక, ఆ తోక మీద కాలు వేస్తే మాత్రం ఏమీ లేదు, జస్ట్ మిమ్మల్ని అలా గుచ్చేసి వెళ్ళిపోతాయంట. అంతే, హైలీ పాయిజనస్ అంట. సో చాలా జాగ్రత్తగా ఆచితూచి మనము కాలు వేయాలి. అలాగే ఇందాక ఒక చిన్న క్లిప్ మిస్ అయింది, అందుకే ఇక్కడ యాడ్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ నేను చెప్పాను చూసారు, షార్క్స్ దగ్గర డ్రోన్ షాట్ తీసే ముందుగా ఇలా తీసుకెళ్ళి మనల్ని వాళ్ళు ఫస్ట్ ఇలా ఫ్లోట్ అవటం మనకు చూపించారు. కానీ లక్కీగా కళ్యాణ్కి స్విమ్మింగ్ వచ్చు కాబట్టి భయం ఏమి లేదనుకోండి. అలా కాసేపు మనతో ఒక 2-3 నిమిషాలు ఉండి మనల్ని వదిలేసి వాళ్ళు వెళ్ళిపోతారు. అవును, మన చుట్టూ షార్క్లునే, మనల్ని ఏం చేయమనుకుంటున్నారా? అంత సీన్ లేదు. వీళ్ళు ఇక్కడి నుంచి వాటికి వేరే లెవెల్లో ఫుడ్ విసిరేస్తూనే ఉంటారు. అవి వాటిని తింటూ మనల్ని తినకుండా వదిలేసినాయి అంతే. మనల్ని తినకుండా ఉంటే ఏమో అనుకుంటున్నారు, వాడు ఫుడ్ వేయకపోతే మనమే వాటికి ఆహారం. అలాగా అది షూట్ ఫినిష్ చేసేసుకొని ఇక్కడ మేము రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకొక అద్భుతమైనది చూసాముగా. అది ఏంటంటే డాల్ఫిన్స్. డాల్ఫిన్స్ యాక్చువల్గా మాకు డాల్ఫిన్స్ చూపిస్తాము కానీ గ్యారంటీ లేదు అని చెప్పారు. మా లక్ డాల్ఫిన్స్ కనిపించినాయి అనమాట. యాక్చువల్గా రిటర్న్ వస్తున్నప్పుడు డాల్ఫిన్స్ చూడండి ఎంత అందంగా, కానీ అవి ఎగురుతాయేమో అని చూస్తుంటే ఎగరవే ఎంతసేపటికి, అక్కడక్కడే లేజీగా స్విమ్ చేస్తున్నాయి. అలాగా మేము రిటర్న్ అయిపోయి మాఫుషి ఐలాండ్కి వస్తున్నాం. ఇంతకీ వాళ్ళు ఎందుకు ఇలా డ్యాన్స్ చేస్తున్నారు అనుకుంటున్నారేమో. యాక్చువల్గా ఈ షార్క్స్ ట్రిప్ అనేది చాలా డేంజర్ ట్రిప్ అంట. ఎవరికి ఏమీ కాకుండా
రిటర్న్ హ్యాపీగా అందరినీ సేఫ్గా తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ కల్చర్లో వాళ్ళకు ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ పెట్టుకొని ఇలా హ్యాపీగా డ్యాన్స్ చేస్తారు, మన చేత కూడా డ్యాన్స్ చేపిస్తారనమాట. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు రాధికా కళ్యాణ్ ఛానల్. అందరు బాగున్నారు కదా? సో ఈరోజు మన మాల్దీవ్స్ ట్రిప్లో 3వ రోజు. కానీ ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళలేదు. రీజన్ ఏంటి అంటే నిన్న వచ్చేసి ఒక ట్రిప్ వెళ్ళాము. లైక్ ఏంటంటే షార్క్స్ తోటి మనల్ని కూడా స్విమ్ చేపిస్తారు వాళ్ళు. సో ఆ ట్రిప్ వెళ్ళామన్నమాట. మార్నింగ్ 9:30కి రిసార్ట్ వాళ్ళు తీసుకెళ్ళి ఆల్మోస్ట్ ఈవినింగ్ 5:30 తీసుకొచ్చారు. సో అప్పటి నుంచి ఈవినింగ్ 5 వరకు కూడా మేము బీచ్లోనే ఉన్నామన్నమాట, కంప్లీట్ వాటర్లోనే ఉన్నాం. సో చాలా టైర్డ్ అయిపోయాము. అండ్ మోరోవర్ వచ్చేసి ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ. సో ఇంకా టైర్డ్ అవ్వడం ఇష్టం లేక మేము ఈరోజు ఎక్కడికి వెళ్ళలేదు. అందుకని చెప్పి ఈరోజైతే మన వ్లాగ్లో అంత విషయాలు ఏం లేవు. కానీ మేముంటున్న ఐలాండ్లో చుట్టుపక్కల చూడాల్సినవి చాలా ఉన్నాయి. అవి యాక్చువల్లీ నేను చూడలేదు. అది ప్లస్ ఇక్కడ మాల్దీవ్స్లో లోకల్ షాపింగ్ అండ్ పర్ల్స్ చాలా ఫేమస్ అంట. వాటి కాస్ట్ ఏంటి అండ్ ఎలా ఉంది షాపింగ్ అనేది ఈరోజు మనం కవర్ చేద్దాము. అది కూడా ఈవినింగ్ వెళ్తాం. ఇప్పుడైతే చాలా చాలా ఎండగా ఉంది. సో ఈవినింగ్ లోకల్ షాపింగ్ ఒకటి అండ్ నా ఐలాండ్లో ఉండే చుట్టుపక్కల ప్లేసెస్ ఏంటి అనేది చూపిస్తాను. అయితే ఈవినింగ్ కలుద్దాం మనం. మార్నింగు అలా కిందకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేసి కాసేపు అలా కూర్చొని ఉన్నాము. మా రూమ్ వాళ్ళు మీ రూమ్ క్లీన్ చేస్తున్నామండి, కాసేపు ఆగిరండి అన్నారు. సరేలే కాసేపు కిందే కూర్చుందాంలే అని నేను మా వారి కింద కూర్చొని ఏదో మాట్లాడుకుంటూ ఉన్నామా. వచ్చేసరికి రూమ్ అంతా ఇంత అద్భుతంగా రెడీ చేసి పెట్టారండి. ఎంత బాగా అరేంజ్ చేశారో చూసారా, నాకైతే చాలా నచ్చేసింది. కాసేపు రెస్ట్ తీసుకొని సాయంత్రం మీకు చెప్పినట్టు అలాగా బజార్కి బయటకు వచ్చామన్నమాట. మీకు చెప్పాను కదా ఈరోజు అంతా మనం మాఫుషి ఐలాండ్లో మనం షాపింగ్ ఏమేమి ఉన్నాయని తిరుగుదామని చెప్పాను కదా. సో ఇదంతా మాఫుషి ఐలాండ్ అండి. మేమున్నది మాఫుషి ఐలాండ్ అనమాట మాల్దీవ్స్లో. అలా సరదాగా సాయంత్రం ఒక 5:30కి బయటకు వచ్చాము. అలా నేను వీణ మాఫుషి వీధులన్నీ తిరుగుతున్నాం. ఇంతకీ మీకు విషయం తెలుసా, మేముండే మాఫుషి ఐలాండ్ జస్ట్ 2 కిలోమీటర్లు మాత్రమే. ఇక్కడైతే షాపింగ్ చాలా చాలా బాగుంది. చిన్న చిన్న ఐటమ్సే కానీ ఎంత బాగున్నాయి అంటే మాఫుషిలో మంచిగా క్రిస్టల్స్ ఒకటి, తర్వాత వచ్చేసి గవ్వలతోటి ప్యూర్ గవ్వలతోటి చూసారా ఇయర్ రింగ్స్ అవన్నీ ఎంత అందంగా చేశారో చూసారా. అండ్ ఇక్కడ పర్ల్స్ కూడా చాలా ఫేమస్ అంట. ఒరిజినల్ పర్ల్స్ దొరుకుతాయి తెలుసా మీకు. ఇవన్నీ కూడా ఒరిజినల్ గవ్వలతోటి చేసిన బ్రాస్లెట్స్. నేను షాపింగ్ చేశాను తెలుసా. నేను మా పిల్లలకి అందరికీ తీసుకొని వచ్చానండి. షాపింగ్ చేసుకొని బొమ్మలు తీసుకొని అండ్ రకరకాల బ్రాస్లెట్స్ ఇయర్ రింగ్స్ అన్నీ తీసుకొని వచ్చాను. ఇక్కడైతే చాలా చాలా బాగున్నాయి కానీ అన్నీ డాలర్స్లోనే ఖర్చు. అండ్ ఇప్పుడు మీకు షాపింగ్ చూపిస్తూనే నేను మీకు చిన్న చిన్న విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే మేము దిగిన ఐలాండ్ వచ్చేసి మాఫుషి ఐలాండ్. మనకి మాల్దీవ్స్లోనే చాలా ఫేమస్ అయిన మాఫుషి ఐలాండ్ అనమాట. అండ్ ఇంకొకటి వచ్చి మేము దిగిన హోటల్ పేరు రెహెందీ విల్లా అనేవాళ్ళు చాలా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి. ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారంటే, అండ్ ఇంకోటి ఏంటంటే మేము ప్యూర్ వెజిటేరియన్స్ కదా, అయినా కూడా ఇక్కడ వెజిటేరియన్స్కి ఫుడ్ చాలా కష్టమండి. అయితే వాళ్ళు మాత్రం మమ్మల్ని ఎంత టేక్ కేర్ చేశారంటే మా కోసం పర్టికులర్గా మేము ఏం తినమో అని అతి జాగ్రత్తగా మాకు కావాల్సిన వెజ్ ఫుడ్నే వండి పెడుతూ ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. అలా మేము మా మాఫుషి ఐలాండ్లో ఉన్న ప్లేస్ని చెప్పాను కదా, సాయంత్రం పూట అలా తిరుగుదామండి, మేము కొన్ని ప్లేసెస్ చూడలేదు అని. ఇది మా హోటల్ పక్కన ఉన్న కానీ అనే హోటల్ అండి ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ హోటల్ ఆపోజిట్లోనే అరీనా బీచ్ హోటల్ కూడా ఉందన్నమాట. దీని పక్కన కానీ హోటల్ పక్కన అరీనా బీచ్ హోటల్ కూడా ఉందన్నమాట. ఆ అరీనా బీచ్ హోటల్ దగ్గర ఈ ఫ్రూట్ ఏదో భలే డిఫరెంట్గా ఉందని జస్ట్ ఊరికి అలా షూట్ చేశాను. ఆ ఫ్రూట్ ఏదో కనుక్కుంటాం అంటే ఒక్కడు దొరికితే ఒట్టండి బాబు, ఎవడూ లేడు అక్కడ. ఇదే నేను చెప్పిన అరీనా సీ వ్యూ హోటల్ అనమాట. దీని ఆపోజిట్లో మీకు ఓన్లీ బిగ్నీ బీచ్ ఉంటుందన్నమాట. అంటే అరీనా హోటలు, దాని పక్కన కానీ హోటలు, దాని పక్కన
మా రెహెందీ విల్లా అనే హోటల్ అనమాట. అన్ని 3 పక్కనే ఉంటాయి అన్నమాట. ఇదంతా కూడా మాఫుషి ఐలాండ్లో ఉన్న ప్లేసెస్ అనమాట. ఇది వచ్చేసి కంప్లీట్గా బికినీ బీచ్. ఇక్కడంతా బికినీస్ వేసుకొని హ్యాపీగా స్విమ్ చేసుకోవచ్చు. మాకు ఈ హోటల్కి ఇటు పక్కన ఉన్నది బికినీ బీచ్ అయితే, ఇప్పుడు మేము నడుస్తున్నాం చూసారు, ఇది వచ్చేసేసి నార్మల్ జనాలు అంటే అందరూ తిరిగే ప్లేసు. ఇక్కడ మీరు బికినీలు వేసుకొని తిరగడానికి ఒప్పుకోరనమాట. సో అటువైపు చూసుకొని ఇక్కడ ఊరికే నేను ఆయన అలాగ చేతులు పట్టుకొని సరదాగా బీచ్ వాక్ చేస్తూ ఉన్నామన్నమాట. మా ఫోటోలు గీటోలు అన్నీ తీసుకున్న తర్వాత అలా బీచ్ వాక్ చేసుకుంటూ బీచ్ని మంచి చిన్న చిన్న షూట్స్ తీసుకుంటూ అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నామన్నమాట. కానీ ఇక్కడ ఫోటోలు దిగడానికి సాయంత్రం 5-5:30 టైంలో ఎంత బాగుందంటే, ఖచ్చితంగా మాల్దీవ్స్ వచ్చిన వాళ్ళు మాత్రం మాఫుషి ఐలాండ్లో ఖచ్చితంగా దిగండి. ఒకవేళ మీరు ప్రైవేట్ ఐలాండ్ తీసుకున్నా కూడా ఒక 2 రోజులు ప్రైవేట్ ఐలాండ్లో ఉండి ఒక 2 రోజులు మాఫుషికి మాత్రం ఖచ్చితంగా రండి. ఎందుకంటే చాలా బాగుంది ప్లేస్, కానీ షాపింగ్ కానీ అదిరిపోయింది. సో ఇది వచ్చేసేసి బికినీ బీచ్. ఇక్కడ అంతా బికినీలు వేసుకొని హ్యాపీగా స్విమ్మింగ్ చేసుకుంటూ ఉన్నారు అందరూ. ఆల్మోస్ట్ 5:30 అయిపోయింది కాబట్టి అందరూ ఖాళీ చేసి లోపలికి వెళ్ళిపోతున్నారు అనుకోండి. కొంతమందే ఉన్నారు. అదే మధ్యాహ్నం పూట చూడాలండి, కుప్పలు తెప్పలుగా జనాలు అక్కడే పడి ఉన్నారనుకోండి. ఎందుకంటే చీకటి పడిపోతుంది కదా, ఈవినింగ్ 6 అయిపోతుంది. అందువల్ల అందరూ రూములకి వెళ్ళిపోతున్నారు. అండ్ అలాగే ఇదంతా నైట్ వ్యూ అండి. మేమున్న మాఫుషి ఐలాండ్ ఇది నైట్ వ్యూ. ఈరోజు ఈవినింగ్ మీకు నేను చెప్పాను కదా, అలా జస్ట్ బయట నుంచే షూట్ చేసుకుంటూ అలా షాపింగ్ మీకు లోపలికి వెళ్ళి క్లియర్గా చూపించలేదు కదా. నేనేమనుకున్నానంటే బయట చూపించేసి కాసేపు అలా తిరిగేసేసి ఏమేమి ఉన్నాయో ప్లేసులు అండ్ మేము ఎక్కడ దిగామనేది మీకు నడుస్తూ అలా చెప్దాంలే అనుకొని నేను నైట్ వరకు వెయిట్ చేసి ఇప్పుడు నేను షాప్ లోపలికి వెళ్ళి షాపింగ్ మీకు నేను చూపిస్తాను. ఎస్, ఇవన్నీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. ఒక్కోటి $2, $3, $4 ఉన్నాయి. అన్నీ డాలర్స్లోనేనండి. ఇక్కడ అన్నీ కూడా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్సే. అండ్ ఇవి చిన్న మ్యాగ్నెట్స్ చూసారా. అండ్ ఇవి వచ్చేసి కీ చైన్స్, చిన్న కీ చైన్స్ పిల్లలకి. అండ్ ఇది వచ్చేసేసి ఇక్కడ ఫ్లవర్ క్లిప్ అండోయ్. యాక్చువల్గా మనకి ఇళ్లలో పూస్తే చూడండి పూలు, అవి ఫ్లవర్ క్లిప్స్ అనమాట. మా వారు మా ప్రియాకి తీసుకొని గోల్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ పూలు కనిపించగానే అది రియల్ ఫ్లవర్స్ తీసుకొని ఇలా చెవులో పెట్టుకుంటూ ఉంటుంది అనమాట. మా వారు అందుకని దయచేసి ఒకటి తీసుకో ప్లీజే అని గోల్ చేస్తున్నాడు. నేను ఊరుకో, మనకి ఆల్రెడీ షాప్ మన ఇంటి దగ్గరే ఉంటే పూలు ఎందుకు, ఏం పనిలేదా అని చెప్పి నేను గోల. ఆ షాపింగ్ మీకు చూపించాను కదండి, అక్కడి నుంచి అలా కాసేపు బయటకు వచ్చి బీచ్ దగ్గర కూర్చున్నాం. ఇందాక నేను మీకు చెప్పాను గుర్తుందా, నైట్ అని. నైట్ అంటే మీరు ఏమనుకుంటున్నారో, 7-10 అయినా కూడా ఈ సన్ను సెట్ అవ్వట్లేదు చూసారా. ఎంతకీ సెట్ అవడే. మేము అక్కడ మీకు షాపింగ్ చూపించేసి కాసేపు ఆ బీచ్ దగ్గర కూర్చుందాము, సన్ సెట్ అయిపోతుంది, అలా చూద్దామంటే ఈ సూర్యభగవానుడు ఎంతసేపటికి కిందకి దిగడే. సరే ఏం చేద్దాంరా నాయనా అని కాసేపు కూర్చొని మా వారేమో సన్సెట్ చూసే వెళదామని గోల. 7:10 7:20 సన్ ఏమో సెట్ అవ్వట్లా. ఆయనేమో అక్కడే ఉన్నాడు. సరే ఇట్లా అయితే కుదరదులే కానీ మనం వెళ్దాం పదబ్బా, మనం వెళ్ళి ఫ్రెష్ అయిపోయి హ్యాపీగా నువ్వు ఇచ్చిన సర్ప్రైజ్ని నేను ఎంజాయ్ చేస్తానని చెప్పంటే సరే అని రూమ్కి వెళ్ళి ఒక 8:30 ఆ టైంలో అలా బయటకు వచ్చా. రాగానే మా వారు చాలా బ్యూటిఫుల్ సర్ప్రైజ్ రెడీ చేశారు. బీచ్ దగ్గర నాకు క్యాండిల్ లైట్ డిన్నర్ అరేంజ్ చేయించారు. ఈ ట్రిప్ నాకు చాలా స్పెషల్. ఎందుకంటే మాకు పెళ్ళైన 16 ఏళ్ల తర్వాత నేను మా వారు ఫస్ట్ ట్రిప్కి, అంటే పిల్లలు లేకుండా ఫస్ట్ ట్రిప్ బయటకు వచ్చామండి. అండ్ ఈ ట్రిప్ నాకు చాలా స్పెషల్. ఎందుకంటే నేను ఈయన రావడం అనేది హైలీ ఇంపాసిబుల్ పిల్లల్ని వదిలిపెట్టేసేసి. అండ్ మాల్దీవ్స్ ట్రిప్ ఒక స్పెషల్ అయితే ఈ క్యాండిల్ లైట్ డిన్నర్ ఇంకా స్పెషల్ నాకు. అలాగే మా వారికి పెళ్లి రోజుకి నేను ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చాను. అదేంటంటే S24 ఫోన్ ఇచ్చాను. బహుశా ఆయనకి నచ్చిందని అనుకుంటున్నాను. అది తనకి చాలా ఫేవరెట్ ఫోను. ఎప్పటి నుంచో తను వెయిట్ చేస్తున్నారు. అందుకని ఇది ఒక మంచి సర్ప్రైజ్ టైం కదా అని తనకి ఇచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు రాధికా కళ్యాణ్ ఛానల్. అందరూ బాగున్నారు కదా. ఈరోజు మన మాల్దీవ్స్ ట్రిప్లో 4వ రోజు. ఈరోజు యాక్చువల్గా మాకైతే టర్టిల్ విజిట్స్ ఉంది. అంటే టర్టిల్ టాటాయిస్ల దగ్గరికి తీసుకెళ్తారనమాట షిప్లో. ఒక 25 మినిట్స్ ఉంది మా హోటల్ నుంచి జర్నీ. స్పీడ్ బోట్లో తీసుకెళ్తారు.
కాకపోతే మేము వెళ్దాం అనుకున్నాం, కానీ మాకు రిసెప్షన్లో ఇచ్చిన సజెషన్స్ ఏంటంటే కొంచెం ఎండలు ఉన్నాయి కాబట్టి అంత గ్యారంటీ లేదు మేడం అని చెప్పారు. సో మేము ఆ ప్లాన్ని క్యాన్సిల్ చేసేసుకొని ఎక్కడికి వెళ్ళట్లేదు ఈరోజు 4th డే, కంప్లీట్గా వాటర్ స్పోర్ట్స్ స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఇవాళంతా కూడా 4th డే వాటర్ స్పోర్ట్స్, రేపు రూమ్ చెక్అవుట్, నేను బెంగళూరుకి, మా హస్బెండ్ దుబాయ్కి. సో వాటర్ స్పోర్ట్స్లో కలుద్దాం. ఈరోజు మనకి వాటర్ స్పోర్ట్స్లో మొదటిగా వచ్చేసేసి పారాగ్లైడింగ్ మాల్దీవ్స్లో ఒక్కళ్ళు చేయాలంటే $65 ఛార్జ్ చేస్తున్నారు. అలా కాకుండా కపుల్ అయితే 4 స్పోర్ట్స్ ప్యాకేజ్ అనమాట, 4 స్పోర్ట్స్ కలిపి వాటర్ స్పోర్ట్స్ $100కే ఇస్తున్నారు. సరేలే మనం కూడా ఏదో ఇరకదిద్దాంలే అని చెప్పి $100 అయితే కట్టి తీసుకున్నాము. ఆడక్కడికి తీసుకెళ్ళి పద ఎక్కువ పారాగ్లైడింగ్ అనగానే పెద్దగా ఒక అరుపరిచా నేను. నా వల్ల అయితే కాదురా దేవుడా, మీరు వెళ్ళండి అని చెప్పి మా వారిని పంపించాను. మా వారు వెళ్ళినందుకు ఇలాంటి అద్భుతమైన వీడియోలు డ్రోన్లో షూట్ చేసి ఎక్సలెంట్ వీడియోస్ బయటికి ఇలా రిలీజ్ చేశాడనమాట. ఈ వీడియో చూసిన తర్వాత అనిపిస్తుంది ఎందుకు వెళ్ళలేదా అని. కానీ ఏం చేస్తాం చెప్పండి, మా వారు చూసారు అసలు వేరే లెవెల్లో అక్కడ ఆయన భయపడకుండా ఆ డ్రోన్కి ఫ్లయింగ్ కిసలు ఇస్తున్నాడు, హైఫైలు కొడుతున్నాడు, ఇలా రా అని పిలుస్తున్నాడు, ఎక్కిరిస్తున్నాడు, నానా జాతర చేస్తున్నాడు అక్కడ. ఆ డ్రోన్ షూట్స్ తీసేవాడు మాత్రం సచ్చుంటాడు, యాంట్రా ఈడు అని చెప్పి. కానీ కళ్యాణ్ పిచ్చిగా ఎంజాయ్ చేశాడు. ఇంకా రెండోది వచ్చేసి సెకండ్ స్పోర్ట్ జెట్ స్కీయింగ్. కళ్యాణ్ ఏంటంటే నేనే డ్రైవ్ చేస్తానని స్టార్ట్ చేశాడు, వెనక సపోర్టర్ ఉన్నాడు. కానీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత బాగా అలలు ఎదురు కొడుతూ ఉన్నాయంట, కష్టమైపోయిందంట. అందుకని చెప్పేసి వాడు అన్నాడంట, సార్ అలా వద్దు, మీరు వచ్చేయండి, నేను చూసుకుంటా మీ సంగతి అని చెప్పి స్టార్ట్ చేశాడంట. ఇంకా చూసుకోండి, వాయించాడంట కళ్యాణ్కి, ఎగిరి పడ్డాడంట కళ్యాణ్. కానీ కళ్యాణ్ చాలా 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 ఎంజాయ్ చేశాడంట. ఇంతకీ మీకు ఒక విషయం చెప్పనా, ఈ వాటర్ స్పోర్ట్స్లో నేను ఒక ప్రయోగం చేశాను. అదేంటంటే జెట్ స్కీయింగ్. కాకపోతే నేను అంత దూరం వెళ్ళలేదు, దగ్గరగా తీసుకొని వచ్చాడు. నాకైతే చాలా నచ్చింది, నేను ఎంజాయ్ చేశాను. కొంచెం భయపడ్డా కానీ ఎంజాయ్ చేశాను అనమాట. సో ఫైనల్గా రిటర్న్ వచ్చేసాం భూమి మీదకి అని చెప్పేసి ఫుల్ ఖుషీగా ఎగిరాను అనమాట, హే వచ్చేసానని. ఇంకా మన ఈ స్పోర్ట్స్లో మెయిన్ ఘట్టం ఇది వచ్చేసి సోఫా. ఇదేం లేదండి, సోఫా లాగుంటుంది. ఆ బైక్కి మనల్ని వెనకాల కట్టుకొని అలా ఒక ఈడ్చుకుంటా తీసుకెళ్తారు. నన్ను అడిగాడు, నేనైతే చచ్చినారానని చెప్పా. ఇంకా మా ఆయన ఎక్కాడు. మా ఆయన ఎక్కగానే సినిమా స్టార్ట్ చేశారు. చూసారు అసలు ఒక రేంజ్లో ఉందిలే. యాక్చువల్గా దాని మీద ముగ్గురిని కూర్చోబెట్టాలి. నేను ఆయన వెళదామని తీసుకున్నాం. అది చూడగానే నాకు మ్యాటర్ అర్థమైపోయి నేనైతే రానబ్బా, నువ్వు వెళ్తే వెళ్ళు లేకపోతే లేదన్నాను. సరే అని ఆయన వెళ్ళిపోయారు కదా. అసలు చూశాడు, ఒక్క రేంజ్లో తీసుకెళ్తున్నాడు వాడు. అది చూస్తున్నంతసేపు నాకు గుండెల్లో డిక్ చిక్ అని కొట్టుకుంటుంది. మా ఆయన మాత్రం ఖుషిగా ఎగురుతున్నాడు. సరే కానీలే, ఆయనైనా ఎంజాయ్ చేస్తున్నాడా అనుకొని మనం ఆ గ్యాప్లో ఏం చేసామంటే గవ్వలేరాం. ఈ గవ్వలన్నిటినీ ఒక చిన్న క్లిప్ తీసాను అనమాట. అక్కడ కూర్చొని గవ్వలేరాం. ఇంకో విషయం ఏం తెలుసా, ఇదిగోండి ఇక్కడ చూడండి ఎలా కదులుతున్నాయో చూసారా. ఈ పాపం వాటిలో ఉన్నాయండో ఈ లోపల గవ్వ పురుగులు ఉన్నాయి. భలే ఉందిలే, ఆయన వచ్చే లోపల మనం చేసేదే ఉందిలని ఓ చిన్న క్లిప్ తీశాను అనమాట. ఆ గవ్వలు ఏరుకుంటూనే ఇదిగోండి ఇది ఒక చిన్న క్లిప్ తీశాను. ఇక్కడ చూస్తే మా వారు రిటర్న్ వస్తున్నారనమాట. మామూలుగా లేదంట తెలుసా, అసలు ఒక రేంజ్లో ఉందంట. అసలు చూసారా, మా ఆయన చూసారా, ఏదో నేను సాధించేసాను రా అన్నట్టు ఎగురుకుంటూ వస్తున్నాడు. సో చాలా ఎంజాయ్ చేశాడు తనైతే మాత్రం. నేను చేయలేకపోయినా తను ఎంజాయ్ చేశాడని ఒక హ్యాపీనెస్ మాత్రం నాకు ఉంది. నేను వెళ్ళలేదనుకోండి తను వెళ్ళడు. అందుకని చెప్పేసి నేను వస్తా అని చెప్పి ఫస్ట్ టికెట్ అయితే తీర్చేశాను. తర్వాత అయితే నేను వెళ్ళలేదు, హ్యాండ్ ఇచ్చాను అనుకోండి, అది వేరే విషయం. ఇక్కడ చూస్తే మా ఆయన సాధించినట్టు ఎగురుకుంటా. తనకి చాలా 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 నచ్చిందంట ఈ స్పోర్టు. దాని పేరు యాక్చువల్గా సోఫా వాటర్ స్పోర్ట్స్ అంటారు. తర్వాత 4th వచ్చేసేసి మనకి కయాకింగ్ ఇచ్చారు. అస్సలు నేను మా వారితో వీర లెవెల్లో డైలాగ్ వేసానండి. ఏంటో తెలుసా, ఇవంతా నా వల్ల కాదబ్బా, నేను కూర్చొని కయాకింగ్ చేసుకుంటా, ఆరాంగా కాళ్ళు చాపుకొని కయాకింగ్ చేస్తాను అన్నానండి. పాపం మా వారు అది నిజమేనేమో, ఇది ఏం చేసినా చేయకపోయినా కయాకింగ్ చేసిద్దేమో నాతో పాటు అనుకున్నాడు. ఫైనల్గా కయాకింగ్లో కూడా హ్యాండ్ ఇచ్చా. ఎందుకంటే
నేను కయాకింగ్ ఆ ఒడ్డునే చేస్తానని చెప్తాను నేను. వాడు ఆ వాటర్ స్పోర్ట్స్ వాడు చచ్చినా ఒప్పుకొని ఒడ్డుని చేయడానికి నోరు మూసుకొని కొంచెం లోపలికి వెళ్ళి అంటున్నాడు. నాకు నీళ్ళంటే భయం అనే దానికన్నా కూడా ఆ నీళ్లు సన్నగా అలలు వస్తున్నాయండి, వచ్చి ఇటు ఊపేస్తున్నాయి బోట్ని. నాకు అది భయం. ఏం చేయాలో అర్థం కాక నేను నా వల్ల కాదని చెప్పి కయాకింగ్ కూడా హ్యాండ్ ఇచ్చేసి నెక్స్ట్ రోజు ఇంకా మనం చెక్అవుట్ టైంకి వచ్చేసామండి. ఫైనల్గా రూమ్ చెక్అవుట్ చేసేసామన్నమాట. రూమ్ చెక్అవుట్ చేసేసి రిటర్న్ ఎయిర్పోర్ట్కి వెళ్ళటానికి బోట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. సో ట్రిప్ అయితే మాత్రం చాలా 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 బాగా జరిగింది అండ్ చాలా మెమొరీస్. నేను మా హస్బెండ్ అలా మూట కట్టుకొని వెళుతున్నాము. ఈసారి నెక్స్ట్ టైం కంపల్సరీగా నా పిల్లలు ఇద్దరిని తీసుకొని వస్తాను. ఎందుకంటే మా హస్బెండ్ లాగా నా పెద్ద కూతురు చాలా ధైర్యవంతురాలు. సో అది వాళ్ళ నాన్న కలిసి చేస్తుంటే ఇలాంటివన్నీ నాకు చూడాలని ఆశ. సో ఫైనల్గా మనం ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిపోయాం. మాల్దీవ్స్ ఎయిర్పోర్ట్ చాలా చిన్నది, ఎందుకంటే అది కూడా ఒక చిన్న ఐలాండ్లో ఉంటుంది ఆ ఎయిర్పోర్టు. మనం చెప్పుకోదగ్గంత పెద్ద ఎయిర్పోర్ట్ అయితే ఏం కాదు. సో మాల్దీవ్స్ ఎయిర్పోర్ట్ చాలా చిన్నది. సో ఫైనల్గా ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయి మేము లోపలికి చెక్ ఇన్ అవుదామని చూస్తే యాక్చువల్గా నా ఫ్లైట్కి మా వారి ఫ్లైట్కి కొంచెం టైమింగ్ డిఫరెంట్ ఉండటం వల్ల ఒక 1 అవర్ బయట వెయిట్ చేసాము. బయట వెయిట్ చేసి అలా ఊరికే చక్కర్లు కొడుతున్నాము. కొడుతూ ఇక్కడ అంతా షూట్ చేయడం స్టార్ట్ చేశాయి. ఇవన్నీ ఉన్నాయి చూసారా కౌంటర్స్, అవి మనకి రిసీవింగ్ టైంలో ఆ హోటల్ పేర్లు, మీరు బుక్ చేసుకున్న హోటల్ పేర్లు అనమాట కౌంటర్స్. ఆ హోటల్ కౌంటర్స్. మీరు ఆ కౌంటర్ దగ్గరికి వచ్చేస్తే వాడు మీకు బోట్ని రెడీ చేసి పెడతాడు. మీకు బోట్ కావాలంటే స్పీడ్ బోట్ కావాలంటే స్పీడ్ బోటు, లేకపోతే వాటర్ ప్లేన్స్ ఉంటాయండోయ్, ఆ వాటర్ ప్లేన్స్ మీరు ముందుగానే బుక్ చేసుకోవచ్చు. లేదా అక్కడికి వచ్చైనా కూడా మీ హోటల్ ఓచర్ చూపిస్తే, బుకింగ్ ఓచరు, వాడు మిమ్మల్ని తీసుకుని వెళ్తాడు. అండ్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మేము యాక్చువల్గా ల్యాండ్ అయినప్పుడు దీనికోసం వెతికాము, దొరకలా. సో ఇక్కడ నుంచి మళ్ళీ మేము టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు దొరికింది మాల్దీవ్స్. ఇది చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇది ఒక చిన్న క్లిప్ అలా కుట్టానమాట. ఇంకా అక్కడి నుంచి మనం అన్నీ అయిపోయి అగైన్ మాల్దీవ్స్ డ్యూటీ ఫ్రీలోకి ఎంటర్ అయిపోయాం అనమాట. సో ఎయిర్పోర్ట్ చిన్నదే, డ్యూటీ ఫ్రీ కూడా చిన్నదే, మరీ చెప్పుకోదగినని లేవు. ఎట్ ద సేమ్ టైం మేమేం కొనలేదులేండి మాల్దీవ్స్ డ్యూటీ ఫ్రీలో, అవసరం లేదు. షాపింగ్ అంతా ఆల్రెడీ మనం మఫుషి ఐలాండ్లోనే చేసేసాము. కాకపోతే బెంగళూరు మన డ్యూటీ ఫ్రీ చూపించి మాల్దీవ్స్ చూపించకపోతే బాగోదు కదా అని చెప్పేసి అలా సరదాగా ఒక చిన్న చిన్న క్లిప్స్ కొట్టుకుంటూ ఉన్నాం అనమాట. ఇక్కడ కూడా సేమ్ అండి, చాక్లెట్స్, మందు బాటిల్స్ అని. మర్చిపోయాను, మీకు ఒక విషయం చెప్పలేదు, తెలుసు కదా ఏంటంటే మాల్దీవ్స్లో మీకు మందు బ్యాన్ అండోయ్. అంటే మీకు ఏ రిసార్ట్స్లో కూడా మందు దొరకదు. మీరు ఎయిర్పోర్ట్లో దిగి తీసుకెళ్దాం అనుకున్నా కూడా నో ఎంట్రీ. మాల్దీవ్స్ స్ట్రిక్ట్గా మందు లేదు. కొన్ని ప్లేసెస్లో కొన్ని రిసార్ట్స్లో వాళ్ళు పర్సనల్గా సర్వ్ చేస్తారనుకుంటా, నాకు క్లియర్గా తెలియదు. కానీ 90% మాల్దీవ్స్లో అయితే మందు లేదు. సో నేను మా వారు కాసేపు అలా తిరిగి ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. యాక్చువల్గా ఇక్కడ విషయం ఏంటంటే బెంగళూరు నుంచి నేను మాల్దీవ్స్ వచ్చేటప్పుడు మా వారు నా కోసం వెయిట్ చేశారు ఒక 1.5 అవర్. ఇప్పుడు వచ్చేసి మా వారి ఫ్లైట్ ముందుంది, ఆ తర్వాత నేను ఒక 1 అవర్ వెయిట్ చేయాల్సి వచ్చిందనమాట. సో మేమిద్దరం కలిసి ఇమిగ్రేషన్ మొత్తం ముగించుకొని అలా కూర్చొని ఉన్నాం అనమాట. ఇందాక నేను చూపించిన ఫ్లైట్ ఎయిర్ అరేబియా, మా వారి ఫ్లైట్ అది. సో ఇప్పుడు ఆయన ఫస్ట్ వెళ్తారు. ఆయన వెళ్ళిన తర్వాత నేను కొంచెం సేపు వెయిట్ చేసి నా ఫ్లైట్ రాగానే ఇదిగోండి నా ఫ్లైట్లోకి నేను అలా ఎంటర్ అయిపోయాను. ఎంటర్ అయిన తర్వాత ఫ్లైట్ టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత చూడండి ఎలాంటి క్లిప్పులు పడ్డాయో చూసారా. అసలు ఈ అద్భుతమైన ఐలాండ్స్ని అలా ఫ్లైట్లో నుంచి చూస్తుంటే కళ్ళు చెదిరిపోతుంది అండి. ఎంత బాగుందంటే బ్యూటిఫుల్గా ఉంది. సరే ఇంత అద్భుతాన్ని మనం షూట్ చేయకుండా వదిలేస్తే తప్పు కదా అని చెప్పేసి నేను అలా ఒక చిన్న క్లిప్స్ని అలా అందంగా షూట్ చేశాను అనమాట. సరే ఇంతకీ మాల్దీవ్స్ అయితే చాలా అద్భుతంగా ఉంది. నాకు తెలిసి ప్రతి ఒక్క కపుల్ విజిట్ చేయాల్సిన ప్లేస్. అండ్ మళ్ళీ చెప్తున్నాను, వెజిటేరియన్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఫుడ్ కోసం అయితే కాదు కదా మనం వెళ్తోంది, ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం కాబట్టి అంత ఎక్కువ పట్టించుకోకుండా కావాల్సిన మినిమం ఐటమ్స్ అయితే మనం తీసుకొని మాల్దీవ్స్ వెళ్ళి ఎంజాయ్ చేద్దాము. మీకు ఒక 12-13 ఇయర్స్ పిల్లలు ఉంటే ట్రై చేయండి వాళ్ళని కూడా తీసుకెళ్ళటానికి, ఎందుకంటే వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ అండి ఈ బ్యూటిఫుల్ క్లిప్స్ అలా కొడుతూ ఉంటే ఫ్లైట్లో నుంచి అబ్బా ఇది నేను చెప్తున్నాను కానీ అక్కడ ఉండి చూస్తుంటే అదొక అద్భుతం తెలుసా, అంత బాగుంది. సో మాల్దీవ్స్ అయితే
అద్భుతానికి అద్భుతంగా ఉంది. అలాగ నేను ల్యాండ్ అయిపోవడం కూడా జరిగింది. ల్యాండ్ అయిపోయి నేను హ్యాపీగా మళ్ళీ ఇండియాలో ఎయిర్పోర్ట్లో, బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ అంతా పూర్తి చేసుకొని బయటకు వచ్చేసాను. రిసీవ్ చేసుకోవడానికి తమ్ముడు కానీ పిల్లలు కానీ ఎవరు రాలేదు. ఎందుకంటే నేను ఈవినింగ్ 6 o'clock దిగాను. ఆ టైంలో తమ్ముడు ఆఫీస్లో ఉన్నాడు కాబట్టి ఏమి చేయలేను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధికా కళ్యాణ్ ఛానల్. అందరూ బాగున్నారు కదండి. సో ఫైనల్గా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మా మాల్దీవ్స్ ట్రిప్స్ ఫినిష్ అయిపోయింది. సో నేను ఈ మాల్దీవ్ ట్రిప్లో మీకు కావాల్సిన ఆల్మోస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను. ఎక్కడ షాపింగ్ చేయాలి, ఎక్కడ దిగాలి, ఏమి తినాలి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, వెజిటేరియన్స్ మాత్రం చాలా అలర్ట్గా ఉండండి. అండ్ మ్యాక్సిమం ఫుడ్ తీసుకువెళ్ళడానికి ట్రై చేయండి. కానీ బ్యూటిఫుల్ మాల్దీవ్స్ మస్ట్ విజిట్, ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి. అండ్ ఇంకొక విషయం వచ్చేసి, మీరు ఎక్కడెక్కడ షాపింగ్ చేయాలి, ఎంత ఎక్స్పెన్సివ్ అనేది కూడా నేను ఆల్రెడీ మనకి ఈ వ్లాగ్లో చెప్పేసి ఉన్నాను. సో మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి, మంచి లైక్ చేసేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మంచి వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తాను. ఉంటాను. బై బై, సీ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.